హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్ పానీపూరి. ఈ పానీపూరి పేరు చెప్పగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నోరూరుతూ ఉంటుంది కదా. సో మనందరికీ కూడా ఈవినింగ్ అవ్వగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ పానీపూరి మాత్రమే. ఈ పానీపూరిని ఇంట్లోనే హెల్తీగా అలానే ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు ఈ పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. మీరు కూడా అచ్చం ఇలానే స్ట్రీట్ స్టైల్ పానీపూరిని ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ 100 గ్రామ్స్ వరకు బఠానీని తీసుకుని మనం పానీపూరిని ప్రిపేర్ చేసుకునే ఒక 4 అవర్స్ ముందే మనము వీటిని నానబెట్టుకోవాలండి. సో అలా నానబెట్టుకున్నట్టయితేనే బఠానీ అంతా కూడా నానుతుంది. సో 4 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 25 గ్రామ్స్ వరకు కూడా చింతపండుని తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని దీనిని కూడా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్ వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి. అంటే 250 గ్రామ్స్ వరకు వేసుకోవాలండి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి, అలానే చిటికెడు వంట సోడా, అలానే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా కూడా తడుపుకోవాలి. కొద్దిగా లూజ్గా ఈ పిండిని అనేది తడుపుకోవాలండి. మరీ హార్డ్గా మనం ఈ పిండిని తడపకూడదు. ఇలా తడుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఈ పిండిని నాననియండి. అప్పుడు రవ్వ అంతా కూడా మంచిగా నానుతుంది. దీనివల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. మనం ఈ పిండిని ముందే హార్డ్గా తడుపుకుంటే ఇది నానిన తర్వాత ఇంకా హార్డ్గా అయిపోతుందండి. సో ముందుగానే కొద్దిగా లూజ్గా అనేది పిండిని తడుపుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి మీడియం సైజ్ 4 ఆలూని తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకుని సరిపడేంత వాటర్ని పోసుకుని 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వీటిని ఉడకబెట్టుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఆలూని ఒక 4 తీసుకున్నా అండి. మీరు ఒకవేళ పెద్దవి తీసుకుంటే కనుక 3 తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఆలూని ఉడకబెట్టుకున్న తర్వాత అదే కుక్కర్లో బఠానీని కూడా వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. నెక్స్ట్ మనం తడిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా పిండి అనేది ఎంత సాఫ్ట్గా అయ్యిందో. సో కరెక్ట్గా మనం పిండిని తడిపితే పూరీలు అనేది మంచిగా పొంగుతాయండి. సో ఇలా తడుపుకున్న పిండిని 3 ముద్దల కింద నేను సపరేట్ చేసుకున్నాను. ఫ్లోర్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఈ పిండిని అనేది మనము చపాతీలాగా తాల్చుకోవాలి. మీకు ఆయిల్ని అప్లై చేసుకుంటూ చపాతీలాగా చేయడానికి రాకపోతే పొడిపిండిని యూస్ చేసి కూడా మీరు చపాతీలాగా చేసుకోవచ్చండి. చపాతీ కన్నా కూడా కొద్దిగా మందంగా అనేది మనము వీటిని చేసుకోవాలి. ఎందుకంటే ఇవి పొంగాలి కదండి. సో పల్చగా చేస్తే ఇవి గట్టిపడిపోతాయి, పొంగవు. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నె లాంటిది కానీ, నేను ఇక్కడైతే కప్ లాంటిది తీసుకుని కరెక్ట్ సైజు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన పిండిని అంటే వేస్ట్గా ఉంది కదండి, ఆ పిండిని అంతా కూడా తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకొని పక్కకి పెట్టుకోండి. మిగతా పిండిని అంతా కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా పూరీలన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి సరిపడేంత ఆయిల్ని పోసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క పూరీని వేసుకుంటూ పూరీని ఆయిల్లో వేసిన వెంటనే ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ ఉండాలండి. దీనివల్ల పూరీ పొంగుతుంది. ఇలా ఒక్కొక్క పూరీని ప్రెస్ చేస్తూ పూరీ పొంగిన తర్వాత మాత్రమే ఇంకొక పూరీని మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం పూరీలన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో మనం చేసినట్టయితే పూరీలన్నీ కూడా పొంగుతాయండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పూరీలు అనేవి గట్టిగా అయిపోతాయి, మనకి సరిగ్గా పొంగవు. సో ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ గరిటెతో ప్రెస్ చేస్తూ ఒక్కొక్క పూరి పొంగిన తర్వాత మాత్రమే ఇంకొక పూరీని అనేది వేసుకోండి. సో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి.
ఫస్ట్ మనకి పూరీలు అనేవి రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ పానీని రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు వరకు పుదీనాని వేసుకోవాలి. అలానే 1 కప్పు వరకు కొత్తిమీరని కూడా వేసుకోండి. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క కూడా వేసుకుని పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా పేస్ట్లా చేసుకున్న దానిని ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వేసుకుని మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా తీసుకుని దీంట్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 లీటర్ వరకు వాటర్ని కూడా పోసుకొని గరిటతో ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒక్కసారి కొద్దిగా టేస్ట్ చేసి చూడండి. అంటే ఇన్ కేస్ సాల్ట్ కానీ ఏదన్నా పడితే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పానీపూరిలోకి పానీ కూడా రెడీ అయిపోయిందండి. మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఆలూని స్మాష్ చేసుకుని ఉడకబెట్టుకున్న బఠానీని కూడా వేసుకుని 1/2 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి. అలానే 1/2 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. మనం బయట తినే పానీపూరిలో టేస్టింగ్ సాల్ట్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారండి. నేనైతే ఇక్కడ వేయడం లేదు, స్కిప్ చేసేసాను. ఆ ప్లేస్లో మనం లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ లెమన్ని కూడా వాడడం లేదు, కానీ సేమ్ టేస్ట్ అనేది ఉంటుందండి. అంతేనండి, మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఈ పానీపూరి చాలా ఈజీగా అనేది మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన చేతులతో మనమే ఇలా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే ఆ తృప్తి వేరు కదా. అలానే పిల్లలు కూడా హెల్తీగా తిన్నారు అని మనకి అనిపిస్తూ ఉంటుంది. సో కొద్దిగా టైం తీసుకుని ఇలా ఒక్కసారి పానీపూరిని ఇంట్లో ట్రై చేయండి. అందరూ ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలానే హెల్తీగా కూడా ఉంటారు. సో బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.